కర్నూలు నగరం, కల్లూరు అర్బన్, 32 వార్డ్, ముజఫర్ నగర్, శ్రీ 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 అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్, సభ్యులు వడ్డె ఆంజనేయులు, కోశాధికారి వి విజయ్ కుమార్, వడ్డె చంద్ర, వడ్డె నరసింహులు, వడ్డె కృష్ణ, నాగిరెడ్డిల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం అమావాస్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్ మాట్లాడుతూ, దాతల సహకారంతో శ్రీ 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 అభయాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ఆలయ పూజారి వీరుపాక్షయ్య ద్వారా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. పూజల అనంతరం అన్నదానం, సాయంత్రం భజన భక్త బృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసున్నట్లు పేర్కొన్నారు. ఆలయంలో గత 14 ఏళ్లుగా ప్రతి నెల అమావాస్య, ప్రతి సంవత్సరం శ్రీరామనవమి, వార్షికోత్సవం, హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా దాతలు, ప్రజల సహకారంతో ప్రత్యేక పూజలు, అన్నదానం వంటి కార్యక్రమాలు జరుపబడుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. శుక్రవారము పర్వదిన సందర్భంగా ముజఫర్ నగర్ శ్రీ 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 అభయాంజనేయ స్వామి దేవస్థాన సన్నిధానం నందు అమావాస్య పర్వదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున శ్రీ అభయాంజనేయ స్వామి వారిని వారి కుటుంబాన్ని చల్లగా కాపాడాలని కోరుకుంటూ, శ్రీ అభయాంజనేయ స్వామి భక్తులందరూ, దేవస్థానం కమిటీ మెంబర్స్, భక్త భజన బృందము, భక్తులందరూ, మన ముజఫర్ నగర్ శ్రీ అభయాంజనేయ స్వామి భక్తులందరికీ శ్రీ అభయాంజనేయ స్వామి ఎల్లవేళలా వాళ్ళని చల్లగా ఆయు ఆరోగ్యాలని చల్లగా కాపాడాలని కోరుకుంటూ, ఈరోజు అమావాస్య శుక్రవారం రావడము చాలా విశేషమైనది. ఎవరికైనా ఆర్థిక సమస్యలు ఉన్నా ఈరోజు ఆంజనేయ స్వామికి పూజ చేయించుకున్నా, అన్నదానం చేసిన, అన్నదానానికి దానం ఇచ్చిన, చూడండి వారి పితృదేవతలు కూడా చాలా పవిత్రమైన రోజు. ఈరోజు శుక్రవారం రావడము లక్ష్మీదేవికి ఇష్టమైనది కాబట్టి మీకు ఎవరికైనా ఆర్థికమైన సమస్యలు ఉన్నా ఈరోజు చూడండి పరశురామ జయంతి కూడా ఈరోజు. పరశురామ ప్రభు శ్రీ మహావిష్ణు అవతారంలో పరశురాముడు జయంతి ఈరోజు చాలా పవిత్రమైన రోజు. చైత్ర మాసము అమావాస్య శుక్రవారం రావడం చాలా విశేషము. మన అభయాంజనేయ స్వామి ఎల్లవేళలా భక్తులందరినీ, దేవస్థానం కమిటీ మెంబర్లని, భక్త భజన బృందాన్ని, భక్తులందరినీ చల్లగా